ఇంకా పెళ్లి విషయానికి వస్తే పెళ్ళి అయితే మంచిగా జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం నేను ముందుండి పెళ్లి చూడడం అయితే, అంటే ఫ్రంట్ సైడ్ కూర్చొని కొంచెం అనిపించింది. అంటే రేపు మనం కూడా అప్కమింగ్ డేస్లో ఆ స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళం కాబట్టి కొంచెం విచిత్రం కాదు కానీ ఒక మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఆడపిల్లలు 30 ఇయర్స్ వరకు వేసుకుంటే, ఇప్పుడు మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు చదివిస్తున్నారు కాబట్టి 30 ఇయర్స్ వరకు అమ్మ వాళ్ళ దగ్గరే, 30 ఇయర్స్ వరకు అమ్మ వాళ్ళ దగ్గర కూడా కాదు, ఫస్ట్ ఒక 5 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ ఉంటారు మ్యాక్సిమం అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి 10th వరకు కొంతమందిని వేస్తే ఊర్లో స్కూల్లో వేస్తారు కాబట్టి వాళ్ళు డేస్ స్కాలర్ చేస్తారు. కొంతమంది పాపం అప్పుడు కూడా హాస్టల్స్లో ఉండాలి, తర్వాత ఇంటర్కి హాస్టల్లో ఉండాలి, తర్వాత బీఫామ్ కానీ బీటెక్ కానీ వాట్ ఎవర్ డిగ్రీ యూజీ వాళ్ళు హాస్టల్స్లో ఉండాలి, తర్వాత పీజీ ఎంఫామ్ కానీ ఎంటెక్ కానీ ఎంబీఏ ఎంసీఏ వాట్ ఎవర్ దానికి వాళ్ళు హాస్టల్స్లో ఉండాలి. ఇంకా వాళ్ళు ఊర్లో ఫుడ్ ఎప్పుడు తినాలి? నాకు అదే ఒక బాధ తెలుసా. నేను 10th వరకు ఊర్లో స్కూల్లోనే చదివాను, 3rd to 10th డే స్కాలర్ చేస్తూ, అప్పుడు ఓకే. తర్వాత ఇంటర్కి వచ్చేసరికి హాస్టలే, కానీ అది హాస్టల్లో గర్లే. సండే మా పేరెంట్స్ వచ్చేవాళ్ళు. అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాంటి లగ్జరీ నాకు ఎక్కడ దొరకలేదు హాస్టల్. అది ఏపీ మోడల్ స్కూల్ అని చెప్పేసి మండలానికి ఒకటి కట్టారు కదా, సో అక్కడ ఆ హాస్టల్లో 100 మెంబర్స్ మాత్రమే, సీట్కి 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. 6 to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉంటుంది స్కూల్ అయితే, అందులో 9 to ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మాత్రమే హాస్టల్ అవైలబుల్ ఉంటుంది. సో అదే తర్వాత బీఫామ్కి వచ్చేసరికి ఒంగోలు దగ్గర సింగరాయకొండ కనుమలలో నేను కాలేజ్లో చదివాను. అక్కడ కూడా 4 ఇయర్స్ హాస్టలే. నెక్స్ట్ ఇప్పుడు ఎంఫాము చేస్తున్నాను నేను నెల్లూరులో. ఐఎమ్ డూయింగ్ సంథింగ్ చిన్న జాబ్, దానికి ఇక్కడ పీజీలో ఉండాలి. ఇంకా నేను మా ఊర్లో కూరలు ఎప్పుడు తినాలి? బీఫామ్లో సింగరాయకొండ తిని ఇప్పుడు నెల్లూరులో తిని మా ఊర్లో కూరలు మర్చిపోతానేమో అని చెప్పేసి నాకు అదొక దిగులు తెలుసా.